అన్న డేవిల్ సినిమానా ఏముందన్న సినిమా ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవాలి. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా అంత ఎంజాయ్ చేయొచ్చు నా సినిమా మాత్రం పిచ్చి పడేసిండు. ఏమన్నా స్టోరీ ఎక్కడికి తెస్తారో స్టోరీ కానీ ఖతర్నాక్ తెచ్చిన డేవిల్. ఆ టైటిల్ ఎలా ఉందో స్టోరీ కూడా అట్లా పెట్టిన. ఆ టైటిల్ తగ్గట్టు సినిమా ట్రైలర్ కూడా అట్లా ఉంది. సారీ, సినిమా ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు డేవిల్ అని పెట్టిన. అంతా బాగుంది. కథ తీసుకుంటే మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. మన ఒక బింబిసార తీసుకోండి, ఒక 118 తీసుకోండి, ఆ కథ ఎలా ఉందో ఈ కథ కూడా ఒక డిఫరెంట్. రెండు సినిమా బ్లాక్ బస్టర్, ఆ కథ తగ్గట్టు ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. హైలైట్ వచ్చి మన కళ్యాణం మళ్ళా నటన విశ్వరూపం చూపించేసిండు. నందమూరియా మజాక్ అన్నట్టు మళ్ళా విశ్వరూపం చూపించేసిన నటనలా అంతా బాగా చేసిండు. మళ్ళీ మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎలానో, మనకు ఒక బాలకృష్ణ ఎలానో, మళ్ళీ మనకు ఒక నందమూరి నుంచి ఒక కళ్యాణ్ రామ్ మన ఒక నటన విశ్వరూపం చూపించింది ఈ సినిమాలో. ఇంకా రాంగ కూడా ఇంకా మంచి యాక్టింగ్ ఇంప్రూవ్ కావాలి. ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎట్లా పడాలైనా, ఒక రాజమౌళి కానీ, ఒక ప్రశాంత్ నీల డైరెక్షన్ లో కానీ అలాంటి డైరెక్టర్లు పడితే మాత్రం కళ్యాణ్ రామ్ అన్న మాత్రం ఇంకా మాత్రం ఒక పెద్ద స్థాయికి వెళ్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నటన ఉంది, యాక్టింగ్ ఉన్నది, చాలా బాగా చేస్తాడు. కానీ ఇప్పటి మటుకైతే సినిమా మాత్రం సూపర్ చేసిండు. నెక్స్ట్ అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే లాగ్ అంటే నీకు స్టోరీ ఎలా పెట్టాలో అలా పెట్టిన, కొద్దిగా స్లో అని అనుకోవద్దు మనము. మనం కథ ఎలా ఉండాలో అలా పెట్టిండు. అంటే కానీ మనం ఎక్కువ తక్కువ అని కాదు, లాగ్ అని కాదు, మన స్టోరీ ఎలా ఉండాలో అలానే సెట్ చేసిందని. కథ మాత్రం డిఫరెంట్ పెట్టింది స్టోరీ దగ్గర. ఇద్దరు న్యాయం చేసిండు డైరెక్టర్ గారు. ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా మంచిగా చేసి చాలా బాగుంది. కళ్యాణం యాక్టింగ్ బాగా నచ్చింది. ఆయన యాక్టింగ్, బీజిఎమ్స్, కాస్ట్యూమ్ డిజైన్ కానీ, ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ కానీ, ఒక ఫైట్ సీన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం చూస్తే మాత్రం. ఇక్కడ మనకు బోర్ అనేది ఏది లేదు. అదే డైరెక్షన్ కానీ, స్క్రీన్లే కానీ, సాంగ్స్ కానీ, ఒక ఎమోషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ హార్ట్ టచింగ్ ఉంటాయి. కొన్ని సీన్లు చూస్తే మనకు హార్ట్ టచింగ్ అనే సీన్లు కొన్ని అక్కడక్కడ పడ్డాయి అనమాట. కానీ ఫైట్ సీన్స్ మన డైలాగ్ మాత్రం పంచి డైలాగ్ ఇచ్చి పడేసి అనా హీరోయిన్ ఆయన కోసం కాపాడడం అన్నట్టు మధ్యలో వస్తుంది. హెల్పింగ్ లెక్క ఉంటుంది. హీరోయిన్ సెట్ చేస్తుంది అనమాట. వచ్చి కళ్యాణం సపోర్ట్ లెక్క నిలబడతారు అనమాట. ఆయన తగ్గట్టు సెట్ చేస్తారు అనమాట. 5కి 4.5 సూపర్. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇస్ అ డెవిల్. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని రక్తపాతాలు వచ్చినాయి అన్నది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఓవర్గా ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలను తీసుకుని కంపల్సరీ ఈ సినిమాకి రండి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మెసేజ్ ఇది. అది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మందికి తెలియదు మన స్వాతంత్రం ఎలా వచ్చింది, ఆ స్వాతంత్రం అంటే ఏంటి, తెల్లవాళ్ళు అంటే ఏంటి అని ఎవరికి తెలియదు. సో ఈ సినిమాలో అయితే తీసుకొచ్చి చూపిండి, పక్కా తెలిసిద్ది వాళ్ళకి. ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలి అన్న డైరెక్ట్గా ఆలోచన వచ్చింది చూసాం. నిజంగా యాడ్సప్ దానికి. హైలైట్స్ ఇస్ డైలాగ్స్, తర్వాత హీరోయిన్ యాక్టింగ్, తర్వాత మనోడి ఎలివేషన్లు 2-3 చూపించారు. అవి బింబిసారా ఇది 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 వేరే లెవెల్. ఈ యాక్టింగ్ వేరే లెవెల్లో చేసింది. ఈ యాక్టింగ్ నిజంగా నంది అవార్డు ఇచ్చేవచ్చు, అంత బాగా యాక్టింగ్ చేసింది. ఆయన యాక్టింగ్ గురించి అసలు చెప్పక్కర్లేదు. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ చేశాడు. ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం చూపించాడు, అంతా ఒక పోలీస్ గెటప్ గా వచ్చి కొంచెం లాగ్ అనిపించింది. తర్వాత లేపేశాడు. ఓవర్గా హిట్ అయిపోయింది. పక్క బాగున్నాయి, కరెక్ట్ గా తగ్గట్టు కొట్టారు. ఎక్కడ కూడా ఇది తగ్గింది అన్నట్టు లేకుండా కరెక్ట్ గా సీన్ బట్టి ఆయన నడకబెట్టి కరెక్ట్ గా కొట్టారు. 100% ఆ తీసుకొచ్చిన స్టోరీ ఎవరైతే ఉన్నారో, ఆ క్యారెక్టర్లు ఎవరైతే చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా చేశారు. లేదు లేదు, అలా ఏం అనిపించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం కూడా సబ్జెక్ట్ అంతా కూడా కరెక్ట్ గా అనిపించింది మాకు. ఎందుకంటే మనం ఎన్నో చూసాం స్వాతంత్రాల గురించి, మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు చూసాం. కానీ ఆ సినిమాల్లో ఎక్కడ దొరకని ఒక మెసేజ్ అయితే ఈ సినిమాలో చూపించాడు. లేదు, ఎందుకంటే స్వాతంత్రం అంటే ఆల్రెడీ తీసారుగా మన తెలుగు అనుకోవచ్చు. అన్ని సినిమాల కంటే ఓవరాల్ గా ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ నేను చెప్పను, మీరు చూస్తేనే అర్థమైంది. థియేటర్ లో కూర్చున్న కాడి నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా ఆ సస్పెన్స్ అయితే ఒకటి ఉంటది. అది సినిమా హైలైట్. మెయిన్ 10కి 10 ఇస్తాం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. తెలుసుకోవాలి స్వాతంత్రం గురించి ఏంటి, ఎంతమంది చనిపోయారు, మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, త్యాగాలు ఏంటి. జై హింద్.